దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. సర్వజనులారా, ఈ మాటలు ఎందరైతే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అయ్యగారు, నేటి కాలంలో ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం. మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం. మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి. మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి. ఈ నెంబర్ని మీ మొబైల్లో, మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి. అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ ద లార్డ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము. మీ నెంబర్ మేము సేవ్ చేసుకుంటాం. రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. అదే రీతిగా మరి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, శనివారం సిద్ధపాటు కూడికలు, ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు, ఆశీస్సులు మీరు పొందొచ్చు. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా, జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడచ్చు. మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వారలారా. మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి. మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దాదాపుగా మరి ఒక 6-7 నెలల నుంచి యథారీతిగా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. వివిధ ఛానళ్ళల్లో కొన్ని సంవత్సరాల పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి. మరి జ్ఞాపకం చేసుకోండి, ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని. మరి మీరు అందరూ అనుకుంటే ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, మీరు పంపించే అమౌంట్, ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి, అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వారలారా. మరి మీకు చెప్పినట్లుగా ప్రతి నెల మీ కుటుంబం తరపున మినిమంగా ఒక 2,000 రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్యకు ఎంతో మీరు తోడ్పడుతుంది. ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం, అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం, కడపత్రికలు, అదే రీతిగా మరి సువార్త సభలు, మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం. అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం, దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం. దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరు మీరేనేమో. దయచేసి ఒక వ్యాన్ మనకు కావాలా, సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా టాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాలా సువార్తకి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ముందుకు రండి. మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చాలామంది 2 నెలల నుండి 3 నెలల నుండి అయ్యగారు ఇదిగో ఇస్తామయ్యా, మా వంతుని మేము చేస్తామయ్యా అంటున్నారు. నేను ఒక మాట చెప్తాను చూడండి, దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకొని చెల్లించండి. మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి, ప్రభు మీ పని కూడా చేస్తాడు. ఆయనకిచ్చి ఆయన శోధించండి. మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి, ఒక మార్గం మీకు చూపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అన్ని దానముల కంటే సువార్త దానం గొప్పది గుర్తుపెట్టుకోండి. సువార్తకు మీరు ముందుండండి. ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి, ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి. జ్ఞాపకం చేసుకోండి, భారభరితంగా ఈ పరిచర్య జరుగుతూ ఉంది. ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది. మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా 0 ఉందండి. 0.76 పైసలు ఉన్నాయండి, అంతే. దాదాపు 7 రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు, ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను, ప్రయాసపడుతూనే ఉన్నాను. మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 2-3 రోజుల్లో
మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి, కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అమ్మా. అయ్యా 2 చేతుల్లో నుంచి చెప్తున్నాను, సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక, ఆ 2000, 5000, 10,000 అది అనేక మందికి ఉపయోగపడుతుంది. జ్ఞాపకం చేసుకోండి. ఎవరో ఇస్తారులే అని ఎప్పుడు అనుకోవద్దు, ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు. కొంతమంది లెక్కలేస్తూ ఉంటారు. ఈ టీవీ ఛానల్లో దాదాపు ఒక 1000 మంది చూస్తూ ఉంటారు. 1000 మంది తలా ఒక 5,000, 10,000 కొట్టిన లక్షలు అయిపోయింటుంది కళ్యాణ్ బాబు గారు. కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు. పొరపాటు. చూస్తూ ఉన్నారని నేనే చెప్తున్నాను. కానీ ఇచ్చేవారు చాలా తక్కువ. 500, 1000, 2000, 5000, 10,000 పంపించే చాలా తక్కువగా మనకున్నారండి. కానీ ఎంతో భారంగా మరి మీకు తెలుసు, మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం. మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయం జరిగిస్తూ ఉన్నాం. మరి నేను కూడా టీవీ ఛానల్ నడిపించుకుంటే వచ్చే 10 రూపాయలు, 20 రూపాయలు ఆ వచ్చే చిన్న పాటు కానుకలతో మరి మందిర నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం. అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. మీ అందరికి బాగా తెలుసు. దాదాపు మేము 7-8 రోజులు మరి మేము మామిడికాయ ఊరికి అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన పరిచర్య. నేను మట్టి మోస్తున్నాను, కంకర మోస్తున్నాను, ఇసుక మోస్తున్నాను, సిమెంట్ మోస్తున్నాను. ప్రతి పని దేవుని మందులో ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి, రాను 60, పోను 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజుకు కొత్త వాక్యం అందించాలని ఎంతగానో ఆశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి. ఈ సువార్త పరిచర్యకు తోడుగా ఉండండి. వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి. దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది. అది మా భార్య గారి పాత పేరు. రక్షణ పొందకముందు తన పాత పేరు. చాలామంది అడుగుతారు గంగమ్మ అని వస్తుంది. గంగమ్మ ఎవరంటే మా పాస్టమ్మ గారి పేరే గంగమ్మ. ఇప్పుడు తన పేరు మేరీ. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరపున మీ విరాళాలు, మీ కానుకలు పంపించి ఒక ఇటుకకైనా, ఒక టాట కంకరకైనా, ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేకులు కానీ మీరు గుర్తించండి. రాష్ట్ర నలుమూలల్లో, దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి. అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు, దేనిని నమ్ముకోలేదు, యేసు ప్రభుని నమ్ముకున్నాను. మరి మీ అందరి ఆశీస్సులు, మీ ప్రార్థనకు నాకు కావాలా, మీ సహకారకు నాకు కావాలని మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించాడు. అమ్మా, అయ్యా, ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడిన వ్యర్థం. దేవుని కొరకు ప్రయాసపడండి, సువార్తకు ముందుకు రండి. దయచేసి మీరు ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో, నా అకౌంట్ డీటెయిల్స్ మీకు కింద వస్తాయి చూడండి. ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతి నెల 5వ తేదీ కానీ 10వ తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. మరి మంచిది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మరి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు వసంత గారు చిలకలూరుపేట నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు మరి వారిని, వారి కుటుంబమును బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి 7వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. ఆతృతపడి అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవదురు. లంచము పుచ్చుకొనుట చేత మనసు చెడును. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనులు అంతరేంద్రముల యందు కోపము సుఖనివాసము చేయును. చాలండి. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభా, నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎదుగా ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు నాయనా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున మన అంశము నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలనుకుంటున్నా ఒక మంచి మాట. ఈరోజు మన అంశము ఒక మంచి మాట. మనం చదివినట్లుగా అన్యాయము చేయటం వలన
జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవదురు. లంచము పుచ్చుకొనుట చేత మనసు చెడును, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. ఆతృతపడి కోపపడద్దు అని వాక్యం చెప్తా ఉంది. ఈ రోజున మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ దైవజనునిగా, మరి మీ బిడ్డగా కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. అన్యాయము చేయొద్దు, ఎవ్వరికి చేయొద్దు. జీవితంలో ఎప్పటికీ అన్యాయము చేయొద్దు. అన్యాయం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మీరు మీ జ్ఞానాన్ని అనగా మీ బుద్ధిని మీరు కోల్పోతారు. మీ స్టేట్ ఆఫ్ మైండ్ అది మీరు కోల్పోతారండి. నిజంగా అన్యాయం తీర్పు చెప్తే మనశ్శాంతిగా ఉండదు, నెమ్మదిగా ఉండదు. అన్యాయంగా మాట్లాడితే ఎట్లెట్లా ఉంటుంది మనకు. న్యాయంగా ఉండండి. దేవుని బిడ్డలు ఎప్పటికీ న్యాయంగా ఉండాలి. అర్థమవుతుంది మీకు చెప్పేది. అలాగే లంచం పుచ్చుకోవద్దండి. ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమాలు చాలామంది ఉద్యోగస్తులు చూస్తూ ఉన్నారు. దేవుని పరిచర్యకు ముందుకు రాలేరు చాలామంది ఉద్యోగస్తులు. పేరుకేమో దేవుని ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి, కుటుంబం దీవించబడింది, టీచర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, పోలీస్ జాబులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ దేవుని పనికైతే ముందుకు రాలేరు. కానీ మీకు ఒక మాట చెప్తాను చూడండి. మీరు అన్యాయంగా సంపాదించే సొమ్ము, లంచాలు తీసుకొని సంపాదించే సొమ్ము, సెటిల్మెంట్లని అవన్నీ ఇవన్నీ కొంతమంది చేస్తూ ఉంటారు. నాయకులు, ఇట్లా ఉద్యోగస్తులు కొంతమంది చేస్తూ ఉంటారు. జాగ్రత్త. వాక్యం చెప్తా ఉంది, మీరు ఇబ్బంది పడతారు. దేవుని పనికి ముందుకు ఉండండి, పరిచర్యకు ముందు ఉండండి, న్యాయంగా ఉండండి, సమర్థవంతంగా దేవుని పనిని చేయండి. మీకు వచ్చిన కష్టార్జితం నమ్ముకోండి. ఆ కష్టార్జితంలో నమ్మకంగా దేవుని భాగం దేవునికి ఇవ్వండి. అన్ని విషయాలలో మీరు ముందు ఉండండి. అన్యాయంగా మాట్లాడి, అన్యాయమైన పనులు చేసి, అన్యాయపు తీర్పులు చేసి, లంచాలు పుచ్చుకొని, మోసాలు చేసి మీరు క్రైస్తవులని చెప్పుకుంటే ఎవరికి అవమానం? మీకేం కాదు, మీరు ఇట్లా దులుపుకొని పోతారు. కానీ ఎవరికి అవమానం? దేవునికి అవమానం. ఒక రోజున ఒక ఆఫీసులో ఒక లంచం తీసుకున్న ఆఫీసర్ కూర్చో ఉన్నాడు. కానీ టేబుల్ మీద ప్రైజ్ ద లార్డ్ అని రాసి ఉందంట ఒక బోర్డు మీద. అయితే అతను పోయి, సార్ ప్రైజ్ ద లార్డ్ సార్, నేను కూడా క్రిస్టియనే సార్ అన్నాడంట. ఆ మంచిది కూర్చున్నానా అన్నాడంట. సార్ నాకు పలానా పని ఉంది సార్, కావాలి సార్ అంటే మొహమాటం లేకుండా 10,000 అవుతుంది ఖర్చు అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, సార్ ఇంక ఈ టేబుల్ మీద ఈ ప్రైజ్ ద లార్డ్ ఎందుకు, నేను లంచగుండిని అని పెట్టుకోండి అన్నాడంట. చూసారా ఎవరికి అవమానం వచ్చింది? దేవునికి అవమానం వచ్చింది. ఈరోజు నీ ప్రవర్తన అంతటి యందు జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. మేలు చేయండి, అలసిపోకుండా, విసుగుపడకుండా. పేదలను ఆదరించండి. మిమ్మల్ని దేవుడు మంచి మంచి పొజిషన్లు, అధికారులు ఎందుకు పెట్టాడు మిమ్మల్ని? ఏదో మీరు కోట్లు సంపాదించుకోవాలా, కార్లు మేడలు కట్టుకోవాలని కాదు. ఆ జాబ్ ద్వారా, మీకు వచ్చే రాబడి ద్వారా, మీకున్నటువంటి పలుకుబడి పేరు ద్వారా నిరుపేదలు మారాలా, యేసు ప్రభువుని అంగీకరించాలా. అమ్మా ఇది నా ద్వారా జరగలేదమ్మా, ఇది దేవుని ద్వారా జరుగుతూ ఉందని మీరు కొద్ది నిమిషాలకు సువార్త మాటలు చెప్పారనుకోండి, వాళ్ళు నమ్మరా? యేసు ప్రభు గొప్పవాళ్ళని అర్థం చేసుకోరా? అక్కడ దేవుని ఘనత రాదా? నిజంగా మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం, సరి చేసుకుంటే దీవించబడతాం. అలాగే మనం చూస్తే లంచం తీసుకున్న వారి చూడండి, వారి మనసు చెడిపోతుంది, నిద్ర రాదు సక్రమంగా కదా. ఎప్పుడు ఏ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి రైడ్ చేస్తాడని భయపడుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, చిన్న చిన్న అధికారులు, ఎంఆర్ఓలు, వాళ్ళు వీళ్ళు మరి లక్షల డబ్బుతో పట్టుబడతారు కదా. సడన్గా రైడ్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వారు. లక్షల డబ్బు, డాక్యుమెంట్లో బంగారం అంతా దొరికిపోతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం పేపర్లో కూడా. అన్యాయపు సొమ్ము కదా. ప్రియమైన దేవుని వారలారా, దాని ద్వారా మీ మనసు చెడిపోతుంది, మీ జీవితం చెడిపోతుంది. నీకు దేవుడిచ్చిన ఉద్యోగాన్ని మీ కుటుంబం కొరకు, అలాగే దేవుని ప్రజల కొరకు ఉపయోగించండి, వాడండి. యోసేపుకు దేవుడు అధికారం ఇచ్చాడు. చివరిలో తన కుటుంబం అంతా ధాన్యం కోసం వచ్చినప్పుడు యోసేపు పవర్ చూపించలా. యోసేపు తన కుటుంబాన్ని ఆదరించాడు, తన కుటుంబం కావాల్సిన అవసరం తీర్చాడు. కుటుంబం తప్పు గ్రహించింది, మీరు గమనించాలా. యోసేపు ఒక లంచం తీసుకోనో అన్యాయంగా ఏదైనా దారి మళ్లించడం చేయలే. తన అధికారము తన వారి కోసం వాడాడు. దేవుడు తను నియమించింది అందుకే. ఒకవేళ యోసేపు ఆ రోజు హెల్ప్ చేయకపోయి ఉంటే నిజంగా ఆ కుటుంబము దేవుని యొక్క వాల్యూ నిజంగా తెలిసి ఉండేది కాదేమో. ఆ కరువులో పడి కదా. ప్రియమైన దేవుని వారలారా, మీ ద్వారా ఒక కుటుంబమైన రక్షించబడాలి. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. కార్యాంతం వరకు నమ్మకంగా ఉండండి. నీ జీవితం ముగించేంత వరకు ప్రభుకి ఇచ్చే విషయంలో కానీ, ప్రభు సేవలో కానీ,
ఇతరులకు మేలు చేసే విషయంలో కానీ అన్ని రకాలుగా, ఒకటి కాదు రెండు కాదమ్మా. మీ అందరికీ ఈరోజు నేను కొన్ని సూచనలు చెప్పాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రసంగం చెప్తా ఉన్నా. అంతం వరకు బాగా బ్రతకండి దేవుని కోసం. లోకానుసార జీవితం జీవించద్దండి. అసలుకు లోకాశలు గతించిపోతాయి, లోకం గతించిపోతుంది, అన్నీ పోతాయి, సర్వస్వం పోతాయి. జాగ్రత్త. కాబట్టి మీరు ఉన్నంతకాలమైనా మీరు ప్రభు కోసం ఉండండి. అంతం వరకు ప్రభు కోసం బ్రతకండి. చనిపోయే చివరి క్షణం వరకు ప్రభు కోసం బ్రతకండి. అహంకారం గలవారంటే దేవునికి అయిష్టులు. గుర్తుపెట్టుకోండి, శాంతము గలవాడు దేవుని దృష్టిలో ఇష్టుడు, శ్రేష్టమైన వాడు. నెమ్మదిగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, విసుగుపడాకండి, కోపడాకండి, ఆతృతపడి కోపపడవద్దు కదా, కోపడద్దండి. నిదానంగా ఉండండి, నిమ్మలంగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి, ప్రేమగా మాట్లాడి చేయగలిగింది చేయండి. చేయలేకపోతే నా వల్ల కాదు, అది అతని దగ్గరికి వెళ్ళిన అతను చేస్తాడు, నేను అతనికి ఒక మాట చెప్తాను, అతని దగ్గరికి చేయించుకోండి అని చెప్పండి. మేలు చేసేవారిగా ఉండండి. కోపడద్దు, నా వల్ల కాదని చెప్పిన వెళ్ళిపోయి నుంచి అని కసురుకోవద్దు. ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దండి. భార్యను కానీ, భర్తను కానీ, కుటుంబాన్ని కానీ, పిల్లలను కానీ. అహంకారం, గర్వం వద్దు. మన క్రైస్తవులకి ఎన్ని తగవు. మనం ఎంత దీనులమో ఎంత సాత్వికులమో అట్లా ఉండాలి మనం. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 7వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చదివితే, నా కుమారుడు నా మాటల మనసును ఉంచుకొనము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనము, నా ఆజ్ఞలు నీవు మనసును నుంచుకొని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవుని యొక్క మాటలు కంఠభూషంగా ధరించుకోండి, మీ మనసును పెట్టుకోండి, హృదయాన్ని పలక మీద రాసుకోండి. అప్పుడు మీరు బ్రతుకుతారు. లేదంటే ఎంత ఉన్నా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు యేసు లేకపోతే సున్నా. గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత ఉన్నా యేసు లేకపోతే సున్నా. కాబట్టి నేను చెప్పిన మాటలు మీరు జ్ఞానముగా, తెలివితో వినండి, ఆచరించండి, పాటించండి. దయచేసి మీరందరూ దేవుని బిడ్డలుగా ఉండాలి. ఆయన రాజ్యంలో మీరు ఉండాలి. ఆయన రాకలు మీరు అందరూ ఎత్తబడాలంటే, ఇంతకాలం మీరు ఎలాగ ఉన్నారో ఓకే, వదిలేసేయండి. ఈ రోజు నుంచి అయినా మీరు దేవుని బిడ్డలుగా కనపడాలా. బట్టలు మార్చుకుంటే దేవుని బిడ్డలు అయిపోం, తెల్ల బట్టలు వేసుకుంటే దేవుని బిడ్డలు అయిపోం, సంకలో బైబిల్ పెట్టుకుంటే, బ్యాగ్ వేసుకుంటే దేవుని బిడ్డలు అయిపోం. ఒక ఆయన ఒక పాట పాడాడు, పేరు మారింది కానీ నీ తీరు మారలేదే విశ్వాసి, ఓ విశ్వాసి. పేరు మారితే కాదు, ఊరు మారితే కాదు, వస్త్రాలు మారితే కాదు, నీ బ్రతుకు మారాలా యేసు నామములో. హల్లెలూయా. లంచాలు తీసుకుంటున్నావా, మోసాలు చేస్తున్నావా, అన్యాయపు తీర్పులు చేస్తున్నావా, అన్యాయపు మాటలు మాట్లాడుతున్నావా, అబద్ధ సాక్ష్యాలు చెప్తా ఉన్నావా, లోకంలో ఏమేం చేస్తున్నావో దేవుడు అంటున్నాడు, అవన్నీ తీసేసి నా ఆజ్ఞలను, నా ఉపదేశములను పాటించు. మనసుని రాసుకో, హృదయాన్ని పలక మీద రాసుకో, వాటిని అనుసరించండి, నువ్వు బ్రతుకుతావు. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృప నీకు కావాలా. ఈ లోకం నిజంగా నువ్వు ఎంత పోరాడిన, ఎంత ప్రయాసపడినా పాపాన్ని మూటె కట్టుకుంటావు తప్ప యేసుని సంపాదించలేవు. అదే నువ్వు యేసు కోసం పరిగెడితే యేసయ్య నీ అవసరాలు తీరుస్తాడు. అలాగే నువ్వు ఆయన రాజ్యానికి వెళ్ళే అవకాశం నీకు కలుగుతుంది. అన్నీ జరుగుతాయి, అన్నీ సమకూరుస్తాడు. నిన్ను మాత్రం కొదవ పెట్టాడు నువ్వు దేవుని కోసం కష్టపడితే. ఇది ఆలోచన చేయండి, ఇది నేను చెప్పేది వాస్తవం. కాబట్టి అన్ని రకాలుగా ఇక నుంచి మీరు దేవుని బిడలుగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, మరీ మీకు చెప్తా ఉన్నాను, మీ వీధిలో, మీ సంఘంలో, మీ పని చేసే దగ్గర, ప్రతి చోట శాంతంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, ప్రేమగా ఆదరించండి, ప్రేమగా పలకరించండి, ప్రేమగా ఓదార్చండి, దేవుని మాటలు చెప్పండి, సువార్త చెప్పండి, వీలైన కాళ్ళకి సహాయం చేయండి. లంచాలు, అన్యాయాలు, అధిక వడ్డీలు, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీలు ఎన్ని క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. దొంగగా చీరల వ్యాపారాలు చేయడము, 200 చీర తెచ్చి 1000 రూపాయలకు అమ్మడం, 500కి అమ్మడము కదా, అన్యాయ పనులు చేయకండి. దయచేసి మీరందరూ దేవుని బిడ్డలుగా ఉండండి. వచ్చిన కొంచెం లాభమైనా, వచ్చిన కొంచెం జీతమైనా ఆయన ఇచ్చిన దాంతో తృప్తిపడి ఇతరులకు మేలు చేసేవారిగా ఉండండి, ఇతరులకు రక్షణ సువార్త అందించేవారిగా మీరు ఉండండి. దేవుడి కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభుని కొందనాల స్తోత్రాలు, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటా ఉన్నాను. అవును, ఈరోజు నీ దాసుని ద్వారా మాతో అనేకమైన మంచి మాటలు మాట్లాడావు ప్రభు. మరి మేము కూడా ఆ మంచి మాటలు అనుసరించి మా హృదయమైన పలక మీద రాసుకొని వాక్యానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం.
ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది. ప్రతిదినం మీకు ఈ కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని, జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు చూడడం మాత్రమే కాక దయచేసి ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి. ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి, చాలా చూపిస్తూ ఉన్నాం. దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి మందిర స్లాబ్ మరి దాదాపు ఒక 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది, జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని చిత్తం అయితే డిసెంబర్ కల్లా మన స్లాబ్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు, జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి, దయచేసి సహకరించండి. మీ కుటుంబం తరపున అది 2,000 అవని, 5,000 అవని, 10,000 అవని, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మరీ మనం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి. కాబట్టి కెమెరా విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మరి మీకు వివరాలు తెలియపరుస్తాం. అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతుంది ఇదే నెంబర్కి మీరు చేయండి. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని, మీ కానుకలు మాకు పంపించవచ్చు. అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి, దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది. మరి జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తం అయితే ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టాలని ఆశపడుతూ ఉన్నాం. అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే. కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని ఘనపరచండి. ప్రతి నెల మీ కుటుంబం తరపున మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఒక యవనస్తునిగా నిలబడి మరి దేవుని పనిని, దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం. ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయలో వాడబడుతుంది మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మీరు పంపించే ప్రతి కానుక భయముతో, భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు, మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం, జ్ఞాపకం చేసుకోండి. అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మేము 2 చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు రండి, ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచర్యకి మీరు ఎంతో తోడ్పడిన వారు అవుతారు, సహకరించిన వారు అవుతారు. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. దయచేసి సమయానికి కూర్చోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మరి 3 పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్ళల్లో. ఒకటి జ్ఞాపకం చేసుకోండి. మీరు చూడడం మాత్రమే కాక ఇతరులను చూసేలా కూడా ప్రయత్నం చేయండి, వాళ్ళకి తెలియపరచండి. ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం 24 గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది, కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్లో 24 గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి. మీరు మొబైల్లో, మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు. దైవ ఆశీస్సులు, దైవ మేలులు మీరు పొందొచ్చు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయ్ లేదా ప్రైజ్ లార్డ్ అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము, అదే రీతిగా మరి శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలో లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, దయచేసి గమనించండి. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు బహుబలంగా ఉపవాస కూడికలు, అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి. వివిధ జిల్లాల నుండి, వివిధ గ్రామాల నుండి, వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు, రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రండి, మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం, ఆరాధించుదాం. మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందిరానికి వచ్చారు, దైవ ఆశీస్సులు, దైవ మేలులు పొందారు. మీరు కూడా రండి, పాల్గొనండి, దైవ మేలులు పొందండి. ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా, మరియు అనేకమైన వసతులు కల్పించడం, కొంతమంది సిమెంట్ పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది, కొంచెం కూర్చోవడానికి వీలుగా. రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ, హైట్ లేపుకుంటూ వచ్చాము. ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములు అన్ని కట్టారు, చూస్తున్నారా? రూములు పక్కన గోడలు కట్టారు, మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు.
ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? గర్భఫలము లేక బాధపడుతున్నారా? కొట్టు సమస్యల, అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? కుటుంబ సమస్యల, నీ భర్త త్రాగుతున్నాడా? అయితే రండి, పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు. ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు. రండి, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించుకున్నాం. రండి.